నమస్తే ఫ్రెండ్స్. నేనొచ్చేసిన మళ్ళీ మనం ఇవాళైతే ఆకాశగంగకైతే వెళ్ళిపోదాం. తిరుపతిలో రెండో రోజు. అయితే మనం ఏం చేయాలంటే ఈ గుంతల రోడ్లన్నీ చూస్తున్నారు కదా! మనం ఈ గుంతల రోడ్లనేది ఫ్యూచర్‌లో డబల్ లైన్స్ రోడ్స్ అనేటివి ఏస్తున్నారు. ఎందుకంటే జనాలు బాగా రద్దీ పెరిగిపోతుంది కదా! అందుకని డబల్ లైన్స్ ఏస్తున్నారు ఇప్పుడే. అయితే ఈ కంచె బాతిందంతా ఏమైతదంటే అప్పటికల్లా బిల్డింగ్స్ అయిపోతాయి. 2034, 35 కల్లా ఏమైతదంటే ఈ కబ్జా ప్లేస్‌లన్నీ బిల్డింగులు కట్టేస్తారు పెద్ద పెద్దయి. జనాల రద్దీ అంత పెరిగిపోతదన్నట్టు. ఏం చేస్తాం మళ్ళా గట్లుంటది. ఇక తిరుపతి దేవుణ్ణి చూడ్డానికంటే ఈ కొండలల్లో, ఫారెస్ట్‌లో సేద తీరడానికి వచ్చే భక్తులు, హనీమూన్‌కి వచ్చే భక్తుల రద్దీయే ఎక్కువుంటదన్నట్టు. ఇది ఫ్యూచర్‌లో జరగబోయే సంగతి. ఇక మనం ముందు రోడ్డుని చూస్తూ అలా ఆహ్లాదకరమైన గాలిని పీలుస్తూ చల్లటి గాలి మనకలా తగులుతా ఉంటే ఆహా! ఆ అనుభూతి ఎంతో మధురం. చెప్పడానికి అస్సలు నోరు రావట్లేదు. చూడ్డానికి కళ్ళు చాలట్లేదు. ఇక చూస్తున్నారు కదా! మన దూరపు కొండలు నునుపన్నట్టు మనము తిరుపతి మెట్లెక్కి వస్తా ఉంటే ఆ వ్యూ పాయింట్ ఒక లొకేషన్ చూపించిన కదా నేను మీకు. ఆడ నుంచి చూస్తే ఈ కొండలన్నీ అరే దట్టమైన కొండలల్లో పోతే పులులు, చిరుతపులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఆనకొండలు దాడి చేస్తాయేమో అని ఒక భయం వేస్తుంది. కానీ తీరా ఆ కొండల మధ్యలో నుంచి మనం బయలుదేరుతా ఉంటే ఏమవుతదంటే, తీరా ఏం లేదు గుట్టలన్నిటిని తవ్వి ఇలా పెద్ద పెద్ద రోడ్లేసారా అనే సందేహం వస్తుంది. మరేం చేస్తాం చెప్పండి? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పుణ్యక్షేత్రం అనేది ఉంది. ఇది జపాలి పుణ్యక్షేత్రం అన్నట్టు. అడవి అడవిలాగానే ఉంది. కానీ అడవి మధ్యలో దట్టంగా రోడ్లు మాత్రం మంచిగా ఏసినారన్నట్టు. ఇక 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 ఏం చేస్తాం చెప్పండి? ఇక పోవాలంటే పాతకాలంలో అయితే కాలినడకన పోయేటోళ్ళు. ఇక ఇట్లా రోడ్లేసేసరికి వన్యప్రాణులన్నీ కొంచెం అడవి లోపలికి వెళ్ళైతే ఉంటున్నాయి. కానీ చీకట్లు మాత్రం మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ ఏమైతుందంటే ఈ చీకటైన తర్వాత అన్నీ వస్తాయి కదా! అందుకే ఎవ్వరిని రాకుండా గేట్స్ క్లోజ్ చేసేస్తారు 6 తర్వాత. అందుకని 6 లోపే మీరెవరైనా దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ 7 గంటల నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు ఈ ప్రదేశాలలో. ఇక మనం చివరిగా పోవాలన్నట్టు. ఎప్పుడైనా కానీ చివరి నుంచి పైనకొస్తుంటాం అన్నట్టు. ఈ ఈ మన పాప వినాశనం అనేది చివరి లొకేషన్ వ్యూ పాయింట్ అన్నట్టు. దేవుడు గంగా తీర్థం అనేది అక్కడ ఉంది. మంచి డ్యామ్ కూడా ఉంది. డ్యామ్ గేట్స్ అయితే క్లోజ్ చేశారు. కానీ దూరం నుంచి మాత్రం బాగా కనిపిస్తుంది. మనకు ఆకాశగంగ కాకన్నా ముందు ఈ పాప వినాశనం వస్తుంది కదా! చివరి ఉండే పాయింట్. ఆ పాప వినాశనము దర్శనం చేసుకోవాలంటే ఈ ఆకాశగంగ నీళ్ళు వాటరే అక్కడికి వస్తాయి. కాకపోతే పాప వినాశనంలో ఆ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లోయలో మంచి డ్యామ్ కట్టింది ఉంది. మస్తు ఉంది. పురాతన కాలమైన డ్యాము. మ్యాక్సిమం తిరుపతిలో ఉండే వాడే వాటర్ అంతా ఈ డ్యామ్లో నుంచే మనకి తిరుపతికి సప్లై అవుతాయి అన్నట్టు. ఇక మిగిలిపోయిన ఎక్సెస్ వాటర్ అంతా కిందికి అట్లా వదిలేస్తూ ఉంటారు. అది ఇక కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం దూరపు కొండలు నునుపు అన్నట్టు చూస్తాం కానీ బహు అద్భుతమైన కొండలు అన్నట్టు జంగల్ ప్రాంతం అన్నట్టు. ఇక ఈ జంగల్లో మనం మంగళమే పాడాలనుకుంటే మాత్రం ఇక ఓన్ కార్ మాత్రం వేసుకొని రావాలి. బస్సులు ఎక్కితే మాత్రం ఎక్కనియ్యరు. ఎక్కనిస్తారు కానీ ఎడబడతాడు ఆపరన్నట్టు టెంపుల్స్ దగ్గర తప్పితే. ఇక మనం జంగల్ మే మంగల్ కా దిన్ అని చెప్పేసి మంచిగా మనస్ఫూర్తి ఎక్కడ పడితే అక్కడ ఆగాలనుకుంటే మాత్రం మనం ఓన్ వెహికల్ వేసుకొని రావచ్చు. బైక్స్ కూడా కింద అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా వేసుకొని రావచ్చు. కానీ పాప వినాశనం పోయే దగ్గర ఒక దగ్గర టోల్ గేట్ అనేది ఉంటుంది. అది మనం పే చేసుకోవాలన్నట్టు. ఇక వచ్చేసినాం చివరిగా బస్ దిగినాం. పాప వినాశనము చూస్తున్నారు కదా! తిండికైతే కొదవలేదు. ఇదే డ్యామ్కి వెళ్ళే రోడ్డు. ఒక చివరన బిల్డింగ్ పక్కన బ్యాక్ సైడ్ ఉన్నది కదా! వాటర్ ఆ గంగా జలం అనేది అక్కడ వచ్చి స్టోర్ అవుతూ ఉంటుంది. ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్వచ్ఛమైన నీరుందో. కానీ అవతల గట్టు వైపు నుంచి మాత్రం పులులు, సింహాలు, నైట్ పూట ఎలుగుబంట్లు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయంట. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పినారు. అందుకే ఇక్కడ ఎవరిని పోనీయకుండా అక్కడ ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు బిల్డింగ్లో. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గేట్స్ అనేవి ఎత్తుతారు. ఇవి 3 గేట్ల కంటే ఎక్కువ లేవు. పెద్దగానే కట్టారు కానీ 3 గేట్ల కంటే ఎక్కువ లేవు. మంచిగా కట్టారు. పాతకాలపు డ్యామ్ కట్టడం అన్నట్టు. ఈ కనిపిస్తున్న గోపుర శిఖరం ఏదైతే ఉందో ఆ గోపుర శిఖరమే అమ్మవారి యొక్క ఆలయము. అయితే
ఈ డ్యామ్‌లో ఉన్న వాటర్ 24/7 మనకి ఆ పాప వినాశనంలో కిందికి పడతా ఉంటాయి. ఆ వాటర్‌తోనే మనము స్నానం ఆచరిస్తామన్నట్టు. అయితే సకల పాప దోష నివారణకు ఇక్కడ పాప వినాశనంలో గంగమ్మ తల్లిని దర్శించుకొని, ఆ దేవి దర్శనం అనేది మనం చేసుకుంటాం. ఇక్కడ చూస్తున్నారా? ఇగో ఇక్కడ వచ్చే వాటర్ ఇవన్నీ ఆ డ్యామ్ నుంచి సకల చెట్ల వేర్ల నుంచి వచ్చే నీరు, ఆ వేర్ల తడి ఇనికి మన ఈ ఈ రంధ్రాల నుంచి వస్తుంటాయన్నట్టు. ఇక ఇప్పుడు ఇది బాగా మోడ్రన్‌గా మంచిగా డిజైన్‌తో కట్టారు గానీ, నేను చిన్నగున్నప్పుడు ఎళ్ళినప్పుడు అన్నీ చిన్న చిన్న పైపు ముక్కలేదో పెట్టున్నారు. ఈ సీకులన్నిట్లల్లో. ఇప్పుడవి తీసేసి మంచిగా శిలలతో మంచి చెక్కి వాటర్ పడేటట్టు చేశారు తీర్థంలాగా. ఇక వాటి కింద స్నానాలు భక్తులు ఆచరిస్తా ఉన్నారు. ఇదే గంగమ్మ తల్లి ఆలయము. మనం లోపలికెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు. కోతులతోటి జాగ్రత్తగా ఉండాలి. మరి మీరు కోతులైతే మీరు బ్యాగులు ఆడ పెట్టిపోయిండ్రంటే కోతులల్ల వాళ్ళకి నచ్చినయి అవి ఎత్తుకొని పోతాయి. వాటి తందాన తానా అని పాటలు పాడుతా ఉంటాయి. మిమ్మల్ని ఏడ్చెర్ల నీళ్ళు తాగిస్తాయి. ఇక పాప వినాశనమేమో గానీ మీరు మాత్రం అలసిపోయి సాలు సాలు దేవుడా అన్నట్టు కింద మీద పడతారు. ఇక పాప వినాశనానికి సంబంధించిన పూర్తి తీర్థం యొక్క కథ అన్ని లాంగ్వేజ్‌లలో మనకిక్కడ పెట్టారు. ఏం కాకా ఏం సంగతి మీది అని చెప్పి టికెట్లు వసూలు చేస్తున్నది కొబ్బరికాయలకు. ఒక కోతిని చూసిండ్రు కదా! అదే మరి గట్లనే ఉంటది మరి దందా. ఇక తర్వాత దర్శనం తర్వాత మనం కిందికి లోయలోకి ఒకసారి ఒక్క కనుచూపు మేర అలా చూపు పడేస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇక వాటర్ లేక పైన వాటర్ స్టోరేజ్ ఉంది. ఇప్పినప్పుడు ఏం చేస్తారంటే వాటర్‌ని ఇదంతా వాటర్‌తో నిండిపోయి ఉంటదన్నట్టు. రాళ్ళు తేలినా కానీ అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి దిగడానికి ప్లేస్ ఉంది కిందికి. స్టెప్స్ ఉన్నాయి కానీ క్లోజ్ చేశారు. ఎందుకంటే వీటిల్లో చిరుత పులులు, గుడ్డేలుగులు పడుకొని ఉంటాయన్నట్టు. ఇదే ఆ డ్యామ్ యొక్క గోడ, పెద్ద గోడ. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా కట్టారో. కానీ ఈ స్టెప్స్ లోపలికెళ్ళడానికి ఈ స్టెప్స్ ఎందుకు కట్టారంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, ఎవరైనా కొట్టుకుపోతున్నప్పుడు, లేకపోతే ఏవైనా అత్యవసరమైన సమయంలో మాత్రమే అధికారులు మాత్రమే ఆ డ్యామ్ లోపల దిగడానికి ఆ స్టెప్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరిని దిగడానికైతే అలో చేయరు. ఇక మీరు కూడదని చెప్పి బలవంతంగా దిగిర్రనుకో తీసుకెళ్ళి బొక్కలేస్తారన్నట్టు. ఇక ఇది ఆకాశగంగల పాప వినాశనంలో జరిగే మంచి వ్యూ పాయింట్ లొకేషన్ చూడొచ్చు మీరు. ఇంకా మీకు దగ్గర నుంచి చూపిస్తాను కుదిరితే. డ్యామ్ గేట్స్ కూడా కనిపిస్తాయి. ఫోటోషూట్స్ చాలామంది తీసుకుంటున్నారు. ఇక ఏంటంటే కొన్ని మంచి మంచి శంకులు, ముత్యాలు, పూసాలు, పగడాలు అన్నీ అమ్ముతా ఉన్నారు. తినడానికైతే ప్రాబ్లం లేదండి, తినొచ్చు మీరు. మంచిగా తిండి కూడా దొరుకుతుంది. మీరు మోతకోల మొత్తం మోసుకురావాల్సిన అవసరం లేదు. ఏ పుణ్యతీర్థానికి వెళ్ళినా కానీ మనకి 6 విజిట్ ప్లేస్లలో ఫుడ్ మాత్రం అవైలబుల్గా ఉంటుంది. కాస్త రేటే ఎక్కువ ఉంటుంది. అది మాత్రం మీరు కంటతడి పెట్టకుండా పెడితే మంచిగా తినొచ్చండి. ఏది కావాలంటే అది దొరుకుతుంది అన్నట్టు. ఇక దాని తర్వాత మంచిగా పిల్లలని ఇక్కడ ఫోటోషూట్లు లాగా దించుకోవడానికి కూడా వెనక ప్లేస్ కట్టారండి. అమ్మవారి ఆలయం పక్కన చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. చూసారా, ఇదే డ్యామ్ గేట్ అన్నట్టు. ఇక్కడ ఇట్లా 2 గేట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఆ శిలా పలకల్ని చూడండి, ఇటుకలతో సిమెంట్తో కట్టింది కాదది. సున్నపు రాయిని యూస్ చేసి పాతకాలంలో బండలని ఒక నున్నగా షేప్ వచ్చేలాగా చెక్కి మరీ కట్టారంటే అప్పటి కట్టడం అద్భుతం అలా ఉంటుంది. మరి ఇప్పుడు కట్టడాలను చూడండి, ఇలా కడుతుంటే అలా మట్టి కింద నీటితో పాటు ప్రవాహానికి ఇసుక కరిగిపోతే చాలు కింద భూమిలోకి దిగబడిపోతున్నాయి. అలా డ్యామ్స్ కడుతున్నారు. ఇక అది సంగతి. ఇక చూసారు కదా, అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక స్నానాలు ఆచరించే వాళ్ళు ఇలా రాగానే స్నానాలు ఆచరిస్తారు. ఇలా పైనుంచి వచ్చే నీటిను పాపాలన్నీ తొలగిపోవాలి దేవుడా అనేసి. ఇక పాప వినాశనంలో ఇక్కడ వచ్చే సింహపు తలల నుంచి వచ్చే నీటి జార్లల్లో ఆ పాప వినాశనంలో తమ పాపాలు పోవాలని చెప్పేసి భక్తులు స్నానమాచరించేసి పక్కనే ఉన్న అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. మీరు మాత్రం కోతులతో జాగ్రత్తగా ఉండాలండి. ఇది అమ్మవారి యొక్క దేవాలయము. ఆకాశ
గంగ కన్నా ముందు చివర ఉండే ఆలయం అడవిలో, దట్టమైన అడవిలో ఉండే ఆలయము పాప వినాశనం గంగమ్మ తల్లి దేవాలయం. ఇక ఆకాశ గంగలో కూడా దట్టంగానే ఉంటుంది, అది కూడా చూపిస్తా. ముందైతే పాప వినాశనం మనం దర్శనం చేసుకుందామండి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత మనం తిరుగు ప్రయాణం అయితే కావాలి కదా. ఇక మీరు చూడండి, పైకి వస్తూ ఉంటే కొండలు, ఆ చెట్లు చూడండి, ఒక్కొక్కటి 6-7 అంతస్తులు ఎత్తుకున్నాయి, అంత ఎత్తు వరకు ఉన్నాయి. ఇక తినే దగ్గర మాత్రం మీరైతే అస్సలు కాంప్రమైజ్ కాకండి, తినేయండి. ఎందుకంటే మనం స్టెప్స్ ఎక్కేసి వచ్చేసాం కదా, ఇక తినొచ్చు మన ఇష్టం అన్నట్టు. కానీ కొన్ని లోపలికి పోకూడదు, పోని ప్రదేశాలు అని చెప్పేసి పెట్టారు, అక్కడికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అయితే మిమ్మల్ని వదలరు పోతే. ఎందుకంటే కొంతమంది వెళ్ళి తెలియక లోయల్లో పడి చనిపోయారు, అదొక అడ్వైజ్ అండి. ఇక మనం తిరుగు ప్రయాణం అవుతున్నామండి. ఎక్కడికి? ఆకాశ గంగకి. ఓకేనా. ఇక్కడ పాప వినాశనం స్నాన దర్శనం అంతా అయిపోయింది కదా. మనం ఇక అయిపోయిన తర్వాత మనం దర్శనం చేసుకున్న తర్వాత మెల్లిగా మళ్ళీ వచ్చిన రూట్లోనే బస్సు అయితే వచ్చిన వరకు వెయిట్ చేసి బస్సు ఎక్కేసి మనం నెక్స్ట్ స్టాప్ ఎక్కడంటే ఆకాశ గంగ అమ్మవారి ఆలయానికి. బాలాంజనేయ స్వామి వారు కూడా అక్కడే ఉంటారు. ఇద్దరికి ఒకే టెంపుల్లో పక్కపక్కన ఆలయాలు అయితే ఉన్నాయి. ఆ ఆకాశ గంగ ఆలయంలో కాస్త లోపలికి మెట్లు ఉంటాయండి, కిందికి డౌన్ దిగాలి, ఇంకా లోపలికి డౌన్ ఉంటుంది. కానీ అమ్మవారి టెంపుల్ వరకు దగ్గర ఉంటుంది. సో మనం అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అక్కడ వాటరు తాగుతూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందో అసలు. వాటర్ టేస్ట్ అనేది మనకు ఉండదు అన్నట్టు. మనం మినరల్ వాటర్ తాగితే ఒకలాంటి టేస్ట్, మళ్ళీ వేరే మంచినీటి తాగితే ఒకలాంటి టేస్ట్ వస్తుంది. కానీ ఆ ఆకాశ గంగలో దేవుడి దగ్గర వచ్చే వాటర్, ఆ కొండల నుంచి జాలువారే వాటర్ తాగితే ఆ టేస్ట్ అనేది అసలు వాటర్కి ఉండదు. కానీ ప్యూర్ ఆయుర్వేదిక్ వాటర్ అన్నట్టు. ఇక ఈ ప్రకృతి రమణీయమైన ఒడిలో అలా ఊహించుకుంటూ, ఊహలో తేలుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ వెళ్దాము.